సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి ఆగస్ట్ 20 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్టు 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 31, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. గాయస్, ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సెలెక్టెడ్ పర్సనల్ ఆన్ టెన్యూర్ బేసిస్ విల్ అండర్గో ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 వీక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 8 వీక్స్ వరకు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే కంపెనీలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక హౌఎవర్ దే ఆర్ లయబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ పోస్ట్ to any place in India where HAL has divisions or offices, detachments and customer bases based on organizational requirement అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అన్ని స్టేట్లలో కూడా ఈ యొక్క హెచ్ఏఎల్ సంస్థకి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఆర్ డివిజన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఇక హెచ్ఏఎల్ సంస్థకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ అనేవి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేనే 23,000 అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు అడిషనల్గా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అని చూసుకున్నట్లయితే కనుక డిఎన్ఎస్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు స్పెషల్ అలవెన్సెస్, కన్వెన్స్ అలవెన్సెస్తో పాటు మంత్లీ ఇన్సెంటివ్స్, నెక్స్ట్ మనకి టీఏ డిఏ గ్రూప్ ఇన్సూరెన్స్తో పాటు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, యూనిఫాము, నెక్స్ట్ మనకి షూ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఒక డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే గనక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్‌లలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి పోస్ట్‌కి కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్‌లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్ట్రక్చర్ విభాగంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్ట్‌లోకి వచ్చేసరికి ఫిట్టర్ విభాగంలో ఐటీ అనేటువంటి దాన్ని చేసి దీంతో పాటుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రైండర్ ఆపరేటర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా గ్రైండర్ ట్రేడ్‌లో మీరు ఐటీ అనేటువంటి దాన్ని చేసి దీంతో పాటుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లోనే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఒక ప్లేసెస్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్‌ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్‌ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు. సో మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్‌కి చెందినా సరే ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్‌కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ₹200 అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్‌లో మాత్రమే ఇక వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్‌తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేటువంటి డేట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 22న ఇక పోస్ట్‌కి సంబంధించి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్‌గా 2.5 అవర్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ ఎగ్జామినేషన్‌లో మనకి టోటల్‌గా 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పార్ట్ 1లో మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్‌నెస్ నుంచి, పార్ట్ 2లో మనకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి, పార్ట్ 3 నుంచి మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కాన్ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 అనేటువంటిది కూడా మనకి అన్ని పోస్టులు కూడా మనకి కామన్‌గా అయితే ఉంటుంది గైస్. పార్ట్ 3 అనేది మాత్రం మీకు డిసిప్లిన్‌కి రిలేటెడ్‌గా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్‌గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అంటూ కూడా ఏమీ కూడా ఉండదు గైస్. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. సో మనం అన్ని క్వశ్చన్స్‌కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు కాబట్టి ఎలిజిబిలిటీ అనేది ఉంటే మాత్రం డెఫినెట్‌గా అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఎగ్జామినేషన్ అనేది కూడా బెంగుళూరులో కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్టులన్నిటిని కూడా 4 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్‌లో ఇక వేకెన్సీస్‌ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక టర్మ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఇక టర్మ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.